Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గట్టెక్కే దారేది చంద్రబాబుకు అతిపెద్ద సవాల్. ఏపీలో ఆదాయం పెరిగే మార్గాల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ ఆయన చేస్తారు, సర్దుకుంటాయని సీనియర్లు మంత్రులు అంతా భారం వేసుకున్నారు. కానీ చంద్రబాబు చేతిలో కూడా మంత్రదండం అయితే లేదు. ఆయన కూడా అన్నీ చూసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇంకా అనేక వరాలు ఇచ్చారు. అన్నీ కలిసి ఆయనకు అధికారాన్ని ఇచ్చాయి. పైగా సంపద సృష్టిస్తామని అన్నారు. అయితే ఏపీ వంటి రాష్ట్రానికి సంపద సృష్టించడం ఓవర్ నైట్లో అయితే జరిగే పని కాదని అంటున్నారు. ఏపీకి రాజధాని అన్నది లేదు. ఏ రాష్ట్రమైనా అధిక ఆదాయాన్ని తెచ్చుకునేది రాజధాని నుంచే. ఆ విషయంలో ఏపీ 10 ఏళ్లుగా నష్టపోతూనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యారు కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణం ఒక దశకు చేరుకునేందుకు 3 ఏళ్ల కాలం పడుతుంది. అంటే 2027 కానీ 2028 కానీ అవ్వచ్చు. అప్పటికి సంపద సృష్టి అన్నది మెల్లగా సన్నని ధారగా మొదలు కావచ్చు. మరి అంతవరకు ఏం చేయాలన్నదే కూటమి సర్కార్కి సవాల్గా మారుతోంది. ఏపీలో చూసుకుంటే మద్యం దుకాణాల ద్వారా కొంత ఆదాయం వస్తోంది, కానీ అది ఉచిత గ్యాస్ పథకానికి వెళ్ళిపోతోంది. దానికి తోడు అన్నట్లుగా ఏకంగా 3,000 నుంచి 4,000కు సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచారు. దానివల్ల ఒకేసారి కూటమి ప్రభుత్వం మీద వేల కోట్ల భారం పడుతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీ కల్లా జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని కూడా నిలబెట్టుకోవాలి. అందుకోసం కూడా ప్రతి నెల చివరి 10 రోజులు ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక సూపర్ 6లోని కీలక హామీలన్నీ అలాగే ఉన్నాయి. వాటిని అమలు చేయాలి అంటే ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం అయితే ఉండాలి. కానీ సర్కార్కి ఆదాయ మార్గాలు అయితే తక్కువగానే ఉన్నాయి. దాంతో ఏం చేయాలన్నది చంద్రబాబు లాంటి అనుభవశాలి కూడా ఆలోచించేలా ఉంది అని అంటున్నారు. ప్రభుత్వానికి గతంతో పోలిస్తే ఆదాయం అయితే పెరిగింది, కానీ దానిని మించి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతోనే ఇప్పుడు ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. ఖర్చులు తడిసి మోపెడైపోతే వస్తున్న ఆదాయం ఏ మూలకు సరిపోకపోగా ఎటు వెళుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఏపీలో ఆదాయానికి దారేది అని కూటమి అన్వేషిస్తోంది.